కావలిలో అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. త్వరలోనే కావలి కనకపట్నం అయిపోతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్నయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో, ఇదంతా దేని గురించి అంటే కావలి ట్రంక్ రోడ్ కలికి యానాది రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ముసునూరు హైవే వరకు కూడా 6 లైన్స్ రోడ్ అనేది ఏర్పాటు చేయనున్నారనమాట. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, అదే విధంగా ఎంపీ గారు కూడా వచ్చి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో, శంకుస్థాపన చేసిన రోజు నుంచే కూడా పనులైతే ఇక్కడ అన్ని కూడా స్టార్ట్ అయిపోయినాయి. మనం చూస్తా ఉంటాం. ఎన్నో చోట్ల కూడా శంకుస్థాపన చేయడం, అలా వదిలేయడం ఎన్నో చోట్ల కూడా మనం చూస్తా ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాత్రం అభివృద్ధిని ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, ముఖ్యంగా రవాణా సౌకర్యం కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో, మెరుగైన వస్తువులు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో అయితే ఇక్కడైతే శంకుస్థాపన చేయడం జరిగింది. అదే విధంగా ఆ రోజు నుంచే పనులు కూడా స్టార్ట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. అయితే దాని గురించి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఈ పనులన్నీ చేపిస్తున్నందుకు గాని ఇక్కడ ఎంతో మంది నాయకులు అయితే ఆయనకి కృతజ్ఞతగా అయితే ఇక్కడంతా కూడా చాలా పండగ వాతావరణంలో అయితే ఉన్నారనమాట. సో, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం అసలు ఏం చేస్తున్నారు ఏంటన్న విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు మనం చేద్దాం. సో, ఈ రోజు మీ అందరూ కూడా ఇక్కడ చేరి ఆయనకి కృతజ్ఞతగా భావం కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏ కార్యక్రమాలు చేశారు? కార్యక్రమాలంటే ఇప్పుడు నేతాజీ నగర్ రోడ్డు శాంక్షన్ చేయించారు. ఇట్లా బ్రహ్మంగారి మఠం దగ్గర గత 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మంగారి మఠం ఎదురుగా రోడ్డు, ఆ డ్రైన్ రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు పోయేదానికి వాహనాలు పోకట్టు అటు మాలపల్లి అయితేనే, ఇటు బల్జిపాలెం అయితే కింద రెడ్డిస్ ఉన్నారు. వీళ్ళందరూ అటు రావడానికి ఇబ్బంది పడుతూ సైడ్ దావ నుంచి వెళ్ళిపోతున్నారు. అటు ఆ రూట్ రావటం మానేశారు. అది కృష్ణారెడ్డి, మా ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి దగ్గర ఎన్నించుకున్న తర్వాత వెంటనే శాంక్షన్ చేయించాడు ఆ రోడ్డు కూడా. 14 వార్డు దగ్గర ప్రత్యేక ధన్యవాదాలు సార్. టపాసులు అంటే ఇక్కడ టపాసులు ఇవన్నీ ఆనందం వ్యక్తం చేశాం. వెంటనే అడిగిన 15 రోజులకే శాంక్షన్ చేయించాడు. ఇక్కడ మన నేతాజీ నగర్ రోడ్డు అయితేనేమి, టీచర్స్ కాల్ రోడ్డు అయితేనేమి, బ్రహ్మగారి మఠం రోడ్డు అయితేనే, అందుకని ఆనందంగా వ్యక్తం చేయడానికి మేము టపాసులో పేల్చి ప్రజా హర్షం చేసాం. సరే, ఈ 6 వే లైన్ ఏర్పడిన తర్వాత ప్రజలలో వాళ్ళ జీవన శైలి అనేది ఏ విధంగా మారనుంది అంటారు? అసలు ముఖ్యంగా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ఈ 6 లైన్స్? ఈ 6 లైన్స్ అనేది ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కావలలో. ఇటు బీపీసీఎల్ కంపెనీ అయితేనేమి, ఇట్లు మన దగదర్తి ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ వర్క్ స్టార్ట్ అయినాయి. కాబట్టి వాటికి అనుసంధానంగా ఇప్పుడు మాకు కావల్లో ఈ 1 వేని 6 వేగా చేపించి డెవలప్మెంట్ చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అతను కావలికి ఒక కాంతి రేఖలాగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు సౌకర్యాలు ఏది అసౌకర్యంగా ఉండి వాటిని సౌకర్యంగా ఎట్లా తీర్చిదిద్దాలని చెప్పి అందులో భాగంగా ఇప్పుడు ఈ 1 వేని 6 వేగా చేసి ఇప్పుడు ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ కి అన్నిటికీ ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ 6 వే చేసినందువల్ల ఈ చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్స్ దాకా ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయొచ్చు. సో, ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు కదా. ఈసారి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత నుంచి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తోంది? ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. ఎట్లా అంటే దానికి అభివృద్ధి అతను ప్రత్యేక దృష్టి పెట్టి మన కావలికి ఏదో ఒకటి చేయాలా, దాన్ని డెవలప్మెంట్ చేయాలా. గతంలో 2024 ముందు ఎట్లా ఉంది, 2024 తర్వాత ఈ 2 సంవత్సరాలకి ఎంతెంత డెవలప్మెంట్ చేసింది అనేది ప్రజలందరూ తెలిసిన విషయమే. కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఎంతో ప్రతి ఒక్క వార్డులో డెవలప్మెంట్ జరుగుతుంది. చెరువులు అయితేనేమి, ఆ రోడ్లు అయితేనేమి. ఇప్పుడు మా 14వ వార్డు అమ్మ మాది. ఇక్కడ ఎస్సీ సప్లాను 68 లక్షలు ఇచ్చారు. డ్రైన్లు 90% సార్ సహకారంతో పూర్తి చేయగలిగారు. ఇంకా 10% అది కూడా చేస్తున్నాం. అంటే ప్రజలందరూ అడిగిన తర్వాత కొంతమేరకు మళ్ళీ నోడా ఫండింగ్ లో నుంచి మళ్ళీ 62 లక్షలు ఇచ్చి రోడ్లు వేయడానికి సహాయం చేసిన ఎమ్మెల్యే గారు ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపు కూడా ఒక కావలి నియోజకవర్గం మొత్తం కూడా 65 కోట్ల రూపాయలతోటి 2 సంవత్సరాల లోపల అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరయ్యాయని చెప్పి కూడా ఒక సమాచారం ఉంది. సో, అన్ని కోట్లు తీసుకొచ్చి కావలిని అభివృద్ధి చేస్తున్నందుకు గాను కావలి ఎమ్మెల్యే గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కావలిలో 24/7 ఎవరన్నా వర్క్ చేస్తున్నారంటే నాకు తెలిసి నేనైతే ఒక 5 ఎలక్షన్లు చేసి నాకు తెలిసి అయితే ఇంత ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు ఎవరు పోయినా మీకు ఏం కావాలి సమస్యను దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను క్లియర్ చేస్తూ ఏదన్నా వాళ్ళకి తెలియని ఎవరన్నా రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఆయన పంపించి ఇది కాదు ఇదని వాళ్ళు సర్ది చెప్పి ఇదని పంపించి వాళ్ళకి ఏ అవసరాలు తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే గారు.
సార్ కాంట్రాక్టర్ 1.5 సంవత్సరం అయిద్దని చెప్పినా కూడా లేదు, 1 సంవత్సరం లోపునే ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అందుబాటులోకి రావాలి అని కావ్య కృష్ణారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే త్వరగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో చెప్పారు కదా, దీని గురించి మీ ఉద్దేశం ఏంటి? అదే ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏంటంటే తొందరగా అందియాలి అనే కాంట్రాక్టర్లని ఉత్సాహపరుస్తూ ముందుగా వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా చేయాలని ఆ మాట చెప్పడం జరిగింది. ఆయన ఎలక్షన్ ముందు కావాలని కాపు కాస్తాను, నేను అన్ని ఎక్కడ ఏం ఇబ్బందులు ఉన్నా నేను ఉంటానని ఈ మధ్య కాలంలో డైలీ ఓవర్ ఎమ్మెల్యే అని పెట్టి అందరికి ప్రజలు ఫోన్ చేసిన అందుబాటులో ఉండేటట్టు ప్రతి విషయం మీద పరిష్కరిస్తూ పోతా ఉన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడు ఎవరు ఈ విధంగా చేసిన ఎమ్మెల్యే లేరు. అందుకే కావ్య కృష్ణారెడ్డి కావల్లో చరిత్రగా నిలిచిపోతాడని కూడా ఆయన కావ్య అంటే కావలి అడ్డా అనే విధంగా చేసుకుంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావలిలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా కానీ ఆయన మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు కూడా ఎంతో మంది చేస్తూ ఉన్నారు. దీని గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటారు? 2024కు ముందు గత పాలకులు అభివృద్ధి ఏందో చూపించారు. 2024 తర్వాత కావలి కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి చూపించారు. ప్రజలన్నీ గమనిస్తా ఉంటారు. పడని వాళ్ళు 100 మాట్లాడుతూ ఉంటారు. పని చేయని వాళ్ళు ఒక విధంగా మాట్లాడుతున్నారు, పని చేసే వాళ్ళు ఇంకే విధంగా మాట్లాడాలని ప్రజలన్నీ గమనిస్తున్నారు. రేపు 2029లో అభివృద్ధి చేసిన వాళ్ళని ఏ విధంగా చేస్తారో, అభివృద్ధి చేయని వాళ్ళని ఇంటికి పంపిస్తారో అది కూడా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 6 లైన్స్ రోడ్ అయితే ఇప్పుడు వస్తూ ఉంది కదా, ఎన్ని రోజుల వరకు కంప్లీట్ అవ్వచ్చు అంట? వాళ్ళు 1.5 సంవత్సరంలో పూర్తి చేసిస్తామన్నారు. కానీ ఎమ్మెల్యే గారు సంవత్సరం లోపు చేయమని చెప్పాడు. యానాది రెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరు హైవే వరకు 6 లైన్ సంవత్సరం లోపల చేయమన్నారు. కానీ ముసునూరుది నాకు జనవరి 1కి గిఫ్ట్ గా ఇవ్వాలి మీరని చెప్పడం కూడా జరిగింది. సార్ చెప్పండి, అసలు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా పనులన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా, కొన్ని దగ్గరలో అయితే శంకుస్థాపన చేసి వదిలేసిన సందర్భాలు ఉన్నాయి ఎంతో మంది ముందు ఉన్న నాయకులు. సో చేసిన రోజు నుంచే శంకుస్థాపన పనులు స్టార్ట్ అయినాయి. దీని గురించి మీరు ఏం అభిప్రాయం చెప్తారు? శంకుస్థాపన చేయడం లేట్ అవుతుందో కానీ శంకుస్థాపన చేసిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆగే పని విధంగా లేదు. పనులు శరవేగంగా జరుపుతున్నారు. అండర్ బ్రిడ్జ్ పాసింగ్ కానీ ఇది కానీ శంకుస్థాపన రాయడానికి ఆలోచిస్తున్నారేమో కానీ వేసిన తర్వాత మాత్రం ఇంకా తగ్గట్లేదు. చాలా వేగంగా పనులు చేస్తున్నారు. ఇప్పుడున్న శంకుస్థాపన బోర్డు వేసి గతంలో లాగా వదిలేయట్లేదు. వాటి పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. వీళ్ళు మాత్రం శంకుస్థాపన మొదలు పెట్టారంటే ఆల్రెడీ ఫండ్స్ తోనే వచ్చి మొదలు పెడుతున్నారు. మంచి కాంట్రాక్టర్ తీసుకొస్తున్నారు. మంచి చేసే విధానం మిషనరీ తీసుకొస్తున్నారు. శరవేగంగా అండర్ పాసింగ్ ఎన్ని రోజులు పూర్తయిందో మీకు తెలుసు, మాకు తెలుసు. అది శంకుస్థాపన బోర్డు కానీ ఈ రోజు వరకు పని ఆగట్లేదు. ఇప్పుడు కూడా ప్రజెంట్ జరుగుతూనే ఉంది. అదే విధంగా కలుగొలమ్మ గుడి కాడ కూడా మన అండర్ పాసింగ్ కూడా తొందరలో స్టార్ట్ అవుతుందని చెప్పారు మన ఎమ్మెల్యే గారు. అది కూడా చాలా వేగంగా జరుగుతుంది పనులు. అదే విధంగా ఈ రోడ్డు కూడా వేసిన 3 రోజుల నుంచి కూడా నిద్రాహారం లేకుండా పనులు చేస్తున్నారు ఇటువంటి వర్కర్లు మొత్తం. చాలా మాకు సంతోషంగా ఉంది. ఈ రోడ్డు బాగుపడడానికి కారణం ఎవరంటే కావ్య కృష్ణారెడ్డి గారు. దీనికి పేరు పెట్టిన మాగుంట పార్తం రోడ్డు కూడా ఒక మంచి విశేషత పెట్టారు. రోడ్డు అదే విధంగా బాగా అభివృద్ధి చెందుతుంది. తొందరలో ఇది చాలా మంచి సిటీగా మారుతుందని కోరుకుంటున్నాం. 1 వే లైన్ ఉన్న రోడ్డు 6 వే లైన్స్ గా మారడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటది కదా, దీనికి గల ప్రధాన కారణం ఎవరు? ప్రధాన కారణం ఏంటంటే మెయిన్ రోడ్ అనేది ఇప్పుడు తొందరలో మనకు బీపీసీఎల్ కంపెనీ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది. బయట నుంచి వ్యక్తులకి ఆటంకాలు కలగకుండా వాళ్ళు జాగ్రత్తగా వచ్చి మన ఇంటికి మనం పోయే విధంగా ఉండాలని దానికోసంగా వాళ్ళకి సౌకర్యం మొత్తం కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోడ్డు వేశారు. దానికి మాకు చాలా సంతోషం. ముఖ్యంగా స్టార్ట్ చేసిన ఎమ్మెల్యే గారే 4 రోడ్లు సిమెంట్ రోడ్డు వేస్తానని రోడ్డు ఇప్పుడు 6 రోడ్లు తార్ రోడ్డుగా వేసేదానికి కారణం మొత్తం వ్యక్తి మా కావాలి ఎమ్మెల్యే గారే. సార్ ప్రెసెంట్ అయితే ఇక్కడ ముసునూరు హైవే వరకు కూడా 6 వే లైన్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి కదా, సో దీని గురించి మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఆ అభివృద్ధి చూసి? అభివృద్ధి బాగుందమ్మా. కావలి ప్రజలందరూ కూడా నమస్కారాలు. గత 15 సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధి 2024 తర్వాత మనం కావల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎమ్మెల్యే ద్వారా వారు తీసుకున్నటువంటి చర్యల ద్వారా మనం అభివృద్ధిని చూస్తూ ఉన్నాం. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే 2029లో కూడా సారు ఈ అభివృద్ధిని చూసి ప్రజలు సార్నే ఎన్నుకుంటారని ఆశిస్తున్నాం. ఇక్కడే కాకుండా ఎన్నో చోట్ల కూడా కావలిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా, సో ఈ అభివృద్ధి అంతా కూడా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఎవరైనా కూడా ప్రజలనే వాళ్ళు వాళ్ళకున్నటువంటి కష్టాల నుంచి బయటపడాలి, లేక రాకపోకలు పొద్దున్న లెగిస్తే మనం బజార్కి వెళ్ళి
ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటా, ఉద్యోగాలకు పోయేస్తూ వాళ్ళు కానీ, మరి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా మరి బయటికి రావాలా. ఈ రాకపోకలు అనేటువంటి చాలా ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తాయి జీవితంలో. కాబట్టి అలాంటి రాకపోకల్ని మరి సజావుగా రోడ్లన్నీ కూడా చక్కగా వేస్తూ మంచి అభివృద్ధిని కొనసాగిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంతోషం.